రవివర్మ గారు, సో చాలా రోల్స్లో మిమ్మల్ని చూసాం, చాలా మూవీస్లో మేము. సో ఎక్కువగా నెగిటివ్ రోల్స్లో చూసాం. కాదా? పాజిటివ్ ఉన్నాయి, ముందు నెగిటివ్ ఉండి రాఖీ క్షణం దాకా కొద్దిగా స్ట్రాంగ్ నెగిటివ్, దాని తర్వాత 1 or 2 ఓకే మంచిళ్ళ మారిపోయా. జాగ్రత్త ఫస్ట్ నేను చెప్పినది కరెక్టే కదా. అంటే నౌ ఐఎమ్ ఇన్ అ ప్లేస్ వేర్ ఐ క్యాన్ బి ఎనీథింగ్ అనమాట. అట్లీస్ట్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో టేకింగ్ మీ దట్ వే. సో అది ఉంది. సో ఇంకా డిఫరెంట్ రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రవి గారు మీ నుంచి. సో ఇప్పుడు 11 మూవీ గురించి చెప్పండి. సో ఇప్పుడు రవి గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా చూడొచ్చు? మూవీలో చూడండి అని మాత్రం చెప్పదు కొంచెం. అంటే దీనిలో నేను ఆబ్వియస్లీ మీకు థ్రిల్లర్ జానర్ అనేటప్పటికీ వీ కెనాట్ డిస్క్లోజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, అది ఆ కండిషన్ ఉంది. కాకపోతే నా లక్ ఏంటంటే నవీన్ గారు చెప్పిన ఆ 40 నిమిషాల్లో నేను కూడా ఉంటాను, అంతవరకు చెప్పగలను. అంతవరకు అంటే బట్ సి నేను ఎప్పుడు వస్తుందో చెప్పలేదు కదా. ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. నేను అనేది ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ముందా అనేది. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ముందా అని కాదు, కానీ నేను కూడా ఆ పాటలో ఒక చిన్న పాట అయినందుకు చాలా మంచి ఇలా చెప్పేస్తుంటుంది. సో నేను నెక్స్ట్ ఇంకేం రివీల్ చేయకుండా చెప్పేశారు అన్నమాట. అంటే ఒకట్లేదు బేసికలీ మీరు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దీస్ థ్రిల్లర్స్. నాకే అంటే ఫుల్ నా స్టోరీ ఆయన గంటన్నర చెప్పారు నా క్యారెక్టర్ గురించి. ఓ మై గాడ్. కానీ నాకు సినిమా తెలియదు. యాజ్ అన్ యాక్టర్ ఐ డోంట్ నో ద సినిమా, సీరియస్లీ. సినిమా అంతా నాకు చెప్పలేదండి. మేము చేయాల్సిన పాత్రలు మాత్రం మాకు చెప్పి చేసి పంపించారు. ఈ విషయంలో థ్రిల్లర్ని అంతలా మెయింటైన్ చేశారు. ఇప్పుడు మా అందరిలో మీరు వెయిట్ చేస్తున్నారు అయితే. అబ్సల్యూట్గా. ఓకే, సో మీ స్టోరీని 1.5 hours చెప్పారా మీకు? నా క్యారెక్టర్ని 1.5 hours చెప్పారు. సో నేను అదే అంటున్నాను, ఇందాక మీరు అడుగుతూ ఉంటే నవీన్ గారిని, అదొక ఆర్ట్ అండి, అది కూడా ఆర్టే వినడం. ఓకే, అందులోనూ హీరోస్ పర్టికులర్లీ ఒక 2.5-3 గంటల సినిమాని అంత డీటెయిల్గా విని, ఇంకోటి ఏంటంటే ఎన్ని కథలు వింటారో బాబోయ్, మామూలుగా నాకు నేను నిద్రపోతా సగం. అంటే నిద్రపోతా అంటే నా ఏదో డిస్రెస్పెక్ట్గా కాదు, నేను ఏదైనా వింటూ ఉంటే చాలా కాన్సన్ట్రేట్ చేసి విజువల్ వేసుకుంటూ ఇలా ఒక పుస్తకం సీరియస్గా చదివినట్టు నిద్ర వచ్చేస్తుంది 2 పేజీలు. ఐఎమ్ బ్యాడ్ ఇన్ దాట్ వే. నాకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేటప్పటికి తెలియని ఒక నిద్రలా వచ్చేస్తుంది, నాకు భయం వేస్తుంది కథ వినాలి అంటే. బట్ లక్కీగా లేదులేండి. దట్ వాజ్ అ వెరీ వెరీ ఎక్సైటింగ్ 1.5 hours that I spent. So I can totally understand how it is very important that hero decides, you know, his scale. Vinadam చాలా important. చాలా పేషెన్స్ and clarity కూడా.